వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే 2026 ఇయర్కి రిలీజ్ అవ్వడం జరిగింది. పోస్టెస్ కూడా 650 వేకెన్సీస్ అయితే ఉండటం జరిగింది. సో ఇప్పుడు డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. సో క్లియర్గా చూడండి. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయాలి అనుకుంటే అప్లై చేసే ముందు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి February 16th నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి March 8th అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ April 11th అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి June 7th అని ఇచ్చారు. సో నెక్స్ట్ వేకెన్సీస్ కూడా వచ్చేసరికి ఇక్కడ రీజియన్స్ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ రీజియన్స్ వచ్చేసరికి ఓవరాల్గా టోటల్ 11 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఏ కేటగిరీ వాళ్ళు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి, ఓకేనా. లేదు మేము వేరే స్టేట్ అప్లై చేస్తే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా వచ్చి ఉండాలి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏజ్ వచ్చేసరికి 20 to 28 years ఉండాలి. అండ్ నెక్స్ట్ SC ST OBC క్యాండిడేట్స్ అండ్ PWBD వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లియర్గా ఉంది, ఓకే. నేను ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైనా కానీ డిగ్రీ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 50% ఆఫ్ ద మార్క్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ దీని కింద నోట్ అని ఇచ్చి CGPA గురించి కూడా ఇచ్చారు, అది ఒకసారి చెక్ చేయండి. లో క్లియర్గా పర్సంటేజ్ గురించి CGPA గురించి ఇచ్చారు, చెక్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అదే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 3 phases ఉంటాయి. ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. ఇంగ్లీష్ 30 questions 30 marks. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes ఆఫ్ టైం. రీజనింగ్ వచ్చేసరికి 35 questions 35 marks 20 minutes. ఓవరాల్ 1 hour ఎగ్జామ్, 100 questions 100 marks అనేది. ఆర్బీఐ అసిస్టెంట్ కట్ ఆఫ్స్ కూడా ప్రిలిమ్స్కి ఎక్కువగానే ఉంటాయి. అదొకసారి లాస్ట్ 5 years కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. దాన్ని బట్టి మనం మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఎంత తెచ్చుకోవాలి అనే ఒక తరోడ్ ఐడియా అనేది మనకు ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం ఏ స్టేట్ అయితే అప్లై చేస్తామో ఆ స్టేట్లోనే రాయాలి, ఓకే. ఇది ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి రీజనింగ్ 40 questions 40 marks 30 minutes ఆఫ్ టైం. ఇంగ్లీష్ 40 questions 30 minutes ఆఫ్ టైం. అన్నీ 40 questions 40 marks ఉంటాయి, కానీ ఒక జనరల్ అవేర్నెస్ 25 minutes అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ 20 minutes. ఓవరాల్గా 200 questions 200 marksకి 135 minutes ఆఫ్ టైం అనేది దీనికి ఇవ్వడం జరిగింది. సో మెయిన్స్ కట్ ఆఫ్స్ కూడా నేను మన ఛానల్లో అనేది పోస్ట్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంది. SC ST PWBD ఛార్జెస్ వచ్చేసరికి 50 rupees అండి. సో ఇంటిమేటెడ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ OBC వచ్చేసరికి 450. సో 450 ప్లస్ 18% ఆఫ్ GST అనేది పే చేయాలి, ఓకేనా. సో ఇది స్టాఫ్కి అయితే నిల్ అనేది ఉంటుంది ఛార్జెస్ అండ్ అమౌంట్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ రీజియన్స్కి ఏ లాంగ్వేజెస్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది అనేది క్లియర్గా ఇచ్చాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏ లాంగ్వేజెస్లో ఇస్తుంది అనేది క్లియర్గా ఇచ్చారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ రికార్డింగ్ ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్. సో ఇంపార్టెంట్వి అయితే మొత్తం క్లియర్గా చెప్పాను. ఎగ్జామ్కి అప్లై చేసుకునే ముందు 1కి 2 times ఒకసారి మీరు ఎలిజిబుల్లా లేదా చెక్ చేసుకొని ఎట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.